40% మొత్తం వెయిట్ చేసిస్తా. ఇది బ్యాంక్ మేనేజర్ల స్థాయి. వీళ్ళు ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్లు నల్లధనం ఉన్నవాళ్ళకి. దీపం ఉండుగానే ఇల్లు సర్దేసుకోవాలి, నోట్లు మారుతున్నప్పుడే గొంతు తడుపుకోవాలి. అనుకోకుండా అవకాశం వచ్చేసింది, ఇంకేముంది సందట్లో సడమియా. 1 కాదు 2 కాదు, ఏకంగా 40% పెట్టేస్తున్నారు. నల్లధనాన్ని ఎలా వైట్ చేయాలో కిటికీలు నేర్పిస్తున్నారు, పర్సంటేజ్లు కొట్టేస్తున్నారు బ్యాంక్ మేనేజర్లు. ఎందుకంటే ఆ టెక్నిక్స్ అని వాళ్ళకే తెలుసు కాబట్టి. ఒక రకం ఆర్థిక నేరస్తుల్ని కట్టడి చేయడానికి పెట్టిన పథకం మరెన్నో ఆర్థిక నేరాలకు కారణమవుతోంది. నేరాల రూటు మారిపోయింది, నేరగాళ్ల ప్లాన్ మారిపోయింది, నల్లధనం హ్యాపీగా చేతులు మారుతోంది. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ఇప్పటికే తమ దగ్గరున్న నల్లధనం మార్పిడికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు నల్ల సైనికులు. చదువుకున్న తెలివైన నల్లధనికులు తమ దగ్గర సొమ్మును నోట్ల రూపంలో కాకుండా ఇళ్లు, బంగ్లాలు, బంగారం, వజ్రాలు, విదేశీ కరెన్సీల రూపంలో దాచేసుకున్నారు. ఇప్పుడున్న పరిణామాలతో వీళ్ళకు కొంచెం స్తబ్దత రావచ్చేమో గానీ వీళ్లు మాత్రం సేఫే. 1-2 కోట్ల రూపాయల రేంజ్లో క్యాష్ను దాచి ఉంచిన వాళ్లు తమకున్న సర్కిల్ ద్వారా డబ్బును మారుస్తున్నారని స్పష్టమవుతోంది. జన్ ధన్ ఖాతాల్లోకి డబ్బులు వెలువలా వచ్చి పడుతోందని ప్రభుత్వ అధికారిక గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. ఈ విషయంలో కమిషన్ వ్యాపారం బాగా నడుస్తోంది. తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని తమ చెప్పు చేతుల్లో ఉన్న వారి అకౌంట్లలో వేసి వారి ఏటీఎం కార్డును స్వాధీనపరుచుకొని దందా నడిపిస్తున్నారు. సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో ఈ దందా నడుస్తోంది. నమ్మకం అనిపిస్తే కమిషన్ ఇచ్చి వారి అకౌంట్ను వాడేసుకుంటున్నారు నల్లధనికులు. ఇక అర్బన్ ఏరియాలో తొలి రోజు నుంచే నల్లధనికులు మేనేజర్లను పట్టేశారు. ఈ గండ నుంచి గట్టెక్కించడానికి మార్గాల నుంచి ప్రకటన వచ్చిన రోజు అర్ధరాత్రి నుంచే మార్గాన్వేషణలు మొదలుపెట్టారు. ఇప్పుడున్న సమాచారం మేరకు నల్లధనం మార్పిడిలో బ్యాంకుల ఉన్నతోద్యోగులు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తున్నారట. పరిమితికి మించి ధనాన్ని డిపాజిట్ చేస్తే 200% ఫైన్తో పాటు విచారణ ఉంటుందని ముందుగానే ప్రకటించేసిన నేపథ్యంలో మేనేజర్లను పట్టి వ్యవహారం నడిపిస్తున్నారు బ్లాక్ మనీ హోల్డర్లు. ఈ ఆర్థిక నేరాల్లో బ్యాంకు మేనేజర్లు కూడా నిర్భయంగా భాగస్వాములు అవుతున్నారన్నది క్షేత్రస్థాయిలోకి వెళితే స్పష్టమవుతుంది. ఇక్కడ మేనేజర్లు ఎంచుకుంటున్న రూటు కూడా చర్చనీయాంశమే. తమకు ప్రమాదం ఏది ముంచుకు రాకుండా మేనేజర్లు సింపుల్గా, స్మూత్గా, హ్యాపీగా పని కానిచ్చేస్తున్నారు. ఉన్న మార్గాల్లోనే నల్లధనాన్ని బ్యాంకుల ఖాతాల్లో కలిపేసి నల్లధనికులకు కొత్త నోట్లు, 100 నోట్లు ఇస్తున్నారు. ఉదాహరణకు చాలా బ్యాంకుల్లో 4,000 రూపాయల పరిమితి మేరకు డబ్బులు ఇవ్వటం లేదు. క్యాష్ లేదు, 2,000 ఇస్తాం అని బ్యాంకులు చెప్తున్నారు. ఖాతాదారులు కూడా చేసేది లేక ఆ 2,000 తీసుకుని వస్తున్నారు. ఇలా పరిమితి కన్నా తక్కువ స్థాయి డబ్బును సాధారణ ప్రజానీకానికి ఇచ్చి మిగిలిన 2,000 పరిమితిని నల్లధనికులకు ఉపయోగిస్తున్నారు మేనేజర్లు. అంటే సగం డబ్బు ఖాతాదారులకు, సగం సొమ్ము నల్లధనికులకు. ఎలాగూ నోట్ల మార్పిడి సమయంలో బ్యాంకులకు ఖాతాదారులు ఇస్తున్న స్లిప్పులకు విలువ లేదు. వాటిని ఎక్కడికెక్కడ తయారు చేసుకుంటున్నారు. వాటిలో కొట్టివేతలు ఉన్నా ఇబ్బంది లేదు. ఈ గందరగోళం మధ్య వాటిపై ఆడిట్ జరిగే అవకాశం లేదు. అసలు ఆ స్లిప్పులను పై స్థాయి బ్యాంకర్లు మాయం చేసినా అడిగే దిక్కే లేదు. ఒక మేనేజరు, 2 మేనేజర్లు కాదు, బ్యాంకర్ల మధ్యనే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారింది. అతి తక్కువ కాలంలో ఇలాంటి స్కెచ్ వేసి స్కామ్ చేస్తున్నారు. 40% షేర్ బ్యాంకర్లు పొందుతున్నారనే మాట వినిపిస్తోంది. ఈ పర్సంటేజ్ ఎక్కువైనా ఆదాయ పన్ను శాఖ కళ్లు కప్పటం ముఖ్యం. ఇక్కడ నల్లధనం ఐటీ డిపార్ట్మెంట్ కళ్ళల్లోకి పెడితే 200% ఫైన్. కేసులు ఎదుర్కోవడం కన్నా మేనేజర్లకు వాటా ఇవ్వటమే నల్లధనికులకు సాఫీ పని అయిపోయింది. ఏతావాత నల్లధనికులు ఎవరి రూట్లో వాడు తప్పించుకుంటున్నాడు. అమాయక జనాలు మాత్రం దేశభక్తి, నల్లధనికుల కథ అయిపోయింది, మోడీ మాస్టర్ బ్రెయిన్ అంటూ పిచ్చోళ్ళలా స్వర్గంలో బతికేస్తున్నారు. వ్యవస్థకు కూడా ఇలాంటి వాళ్ళే కావాల్సింది. మరి మోడీ ఇప్పుడు ఏం చేస్తారో? మోడీ దృష్టికి ఈ బ్యాంకర్ల మాఫియా, ఈ క్రైమ్ మాఫియా తెలీదా? తెలుసు. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి.